వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఐసిఎస్సి సిలబస్ తెలుగు ప్రీవియస్ పేపర్లో వచ్చిన కొన్ని వ్యాకరణాంశాలు తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 4లో ఆన్సర్ ద ఫాలోయింగ్ అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బిలో. క్రింద గీత గీసిన పదాలకు సరైన పర్యాయ పదాలు గుర్తించి వ్రాయండి. సముద్రాన్ని లంఘించడం ఒక్క హనుమంతుడికి సాధ్యమైంది. దీనిలో సరైన సమాధానం అంబుది, కడలి. పర్యాయ పదాలు. కర్షకుడు భూమిని దున్ని ప్రజలకు పంటలు పండిస్తున్నాడు. కర్షకుడు అనే దానికి పర్యాయ పదాలు రైతు, హాలికుడు. క్రింద గీత గీసిన పదాలకు సరైన వ్యతిరేక పదాలు గుర్తించి వ్రాయండి. కోపము వ్యతిరేక పదం శాంతము. ప్రతి పనిని వివేకులు ఆలోచించి చేస్తారు. ప్రతి పనిని వివేకులు ఆలోచించి చేస్తారు. దీనిలో వివేకులు అనే పదానికి వ్యతిరేక పదం అవివేకులు. క్రింద గీత గీసిన పదాలకు సరైన విడదీసిన పదాలను గుర్తించి రాయండి. వాల్మీకి గొప్ప మహర్షి. మహర్షి అనే పదాన్ని విడదీస్తే మహా ప్లస్ ఋషి. దైవానుగ్రహం ఉంటే అన్ని కోరికలు నెరవేరుతాయి. దైవానుగ్రహం పదాన్ని విడదీస్తే దైవ ప్లస్ అనుగ్రహం, దైవానుగ్రహం. క్రింది గీత గీసిన పదమునందలి అక్షర దోషాన్ని కనిపెట్టి క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించి వ్రాయండి. క్రూర మృగాలు అరణ్యంలో జీవిస్తాయి. అరణ్యం అనేదానికి సరైన సమాధానం న, అరణ్యంలో, అరణ్యంలో. ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిని సరిచేస్తే ఆరోగ్యం. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన జాతీయాలు తెలుసుకుందాం. గుండె నీరగు అర్థం జాలితో మనసు కరిగిపోవడం. వాక్యం పేదవారి కష్టాలను చూసి రవి గుండె నీరయింది. తిరుగులేని దీనికి అర్థం స్థిరమైన. వాక్యం రాజుగారి శాసనం తిరుగులేనిది. కళ్ళబడు అర్థం కనిపించు. వాక్యం కాశ్మీరులో ఎటు చూసినా అందమైన ప్రకృతి దృశ్యాలు కళ్ళబడతాయి. లక్ష్యం చేయలేదు, ప్రాధాన్యం ఇవ్వలేదు అని అర్థం. వాక్యం కార్యసాధన కోసం ధీరులు ఎటువంటి ప్రమాదాలను లక్ష్యం చేయరు. కళ్ళు మిరుమిట్లు గొలుపు, కళ్ళు జిగేల్మను అని అర్థం. వాక్యం పెట్టి తెరవగానే రత్నమాణిక్యాలు కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. అడుగు పెట్టు, ప్రవేశించు అని అర్థం. వాక్యం సీతను వెతకడానికి ఆంజనేయుడు లంకలో అడుగు పెట్టాడు. చిందులు తొక్కు, అంతటా వ్యాపించడం. వాక్యం క్రికెట్ ఆట చూస్తున్న ప్రేక్షకులలో వినోదంతో పాటు ఉద్వేగం చిందులు తొక్కుతున్నది. బాటను పట్టు, అనుసరించు అని అర్థం. వాక్యం మహాత్ముల బాటను పట్టిన వారు ఉత్తమ పౌరులవుతారు. మణిపూస శ్రేష్టమైనది. వాక్యం వివేకానందుడు గొప్ప జ్ఞానులలో మణిపూస వంటివాడు అని వాక్యం. సీతాన్వేషణలోని ముఖ్యమైన సొంత వాక్యాలు. అహర్నిశలు, అహర్నిశలు కృషి చేస్తే మంచి ఫలితాలు పొందగలము. చెల్లాచెదరు పుస్తకాలను శ్రద్ధ లేకుండా చెల్లాచెదరుగా
పడవేయకూడదు. ఎత్తుపల్లాలు. వ్యక్తి జీవితంలో ఎత్తుపల్లాలు ఉండడం సహజం. ఆలవాలం. భారతదేశం సనాతన ధర్మానికి ఆలవాలం. చారిత్రక వైభవం. రాయల చారిత్రక వైభవం చరిత్రలో శాశ్వతంగా నిలిచింది. కాలగర్భంలో కలియు. అజంతా శిల్పకళ నేడు చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయింది. పరమావధి. విద్యార్థికి చదువుకోవటమే పరమావధిగా ఉండాలి. రూపుదిద్దుకొను. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి అన్ని హంగులతో రూపుదిద్దుకుంటోంది. అత్యద్భుతం. అజంతా ఎల్లోరాల శిల్పకళ అత్యద్భుతంగా ఉంటుంది. సీతాన్వేషణలోని కొన్ని ముఖ్యమైన ప్రశ్న జవాబులు తెలుసుకుందాం. ఈ ప్రశ్నలు జవాబులు పాఠం మొత్తంలో ఏ పేరాకైనా అడగచ్చు. సీతాన్వేషణ పాఠం రచయిత ఎవరు? ఆయన ఎటువంటి రచనలు చేశారు? సీతాన్వేషణ పాఠం రచయిత పడాల రామారావు. ఆయన రాసిన మొదటి నవల ఖైదు. ఎన్నో నవలలు, కథలు, నాటకం, నాటికలు, బుర్ర కథలు మొదలైన ప్రక్రియలలో సాంఘిక, చారిత్రక, పౌరాణిక రచనలు చేశారు. పడాల రామారావు రాసిన పుస్తకాలేవి? బాలల బొమ్మల భాగవతం, పిల్లల బొమ్మల రామాయణం, కవిత్రయ భారతం, పోతన మహాభాగవతం, అల్లూరి సీతారామరాజు, పడాల రామారావు రాసిన ప్రసిద్ధమైన రచనలు. కొన్ని సాహిత్య ప్రక్రియలను పేర్కొనండి. నవలలు, కథలు, నాటికలు, నాటకాలు, బుర్ర కథలు మొదలైనవి కొన్ని సాహిత్య ప్రక్రియలు. రచయిత ఎప్పుడు మరణించాడు? రచయిత పడాల రామారావు 2006వ సంవత్సరం ఏప్రిల్ 4న మరణించాడు. సీతాన్వేషణ పాఠ్యభాగ సందర్భాన్ని వివరించండి. సీతాన్వేషణ పాఠ్యభాగ సందర్భాన్ని వివరించండి. జవాబు: శ్రీరాముని భార్య సీత. రాముడు లేనప్పుడు రావణుడు ఆమెను అపహరించి తన రాజ్యానికి తీసుకువెళ్ళాడు. సీత కోసం వెతుకుతూ రాముడు దారిలో వానరరాజు సుగ్రీవుని కలిశాడు. సుగ్రీవుడు సీత జాడ తెలుసుకోమని తన వానర సైన్యాన్ని నలువైపులకు పంపడం పాఠ్యభాగ సందర్భం.